అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక రైతు భరోసాకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి రైతు భరోసా కింద మొదటి విడత 7,000 రూపాయలు, పీఎం కిసాన్కి సంబంధించి 17 విడత 2,000 రూపాయలను ఈ తేదీన మనకు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు నిన్నటి రోజున అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇక ఆయన ఈరోజు మనకు శాఖలను అంటే మంత్రులకు శాఖలను కూడా కేటాయించడం జరిగింది. ఇక మన వ్యవసాయ శాఖను మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన అచ్చెన్నాయుడు గారికి అయితే వ్యవసాయ శాఖను అప్పగించడం జరిగింది. ఇక ఆయన సమర్థవంతంగా వ్యవసాయ శాఖ పైన రైతులకు ఉపయోగపడే పథకాలను అమలు చేసే విధంగా కూడా అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖను అయితే ఇవ్వడం జరిగింది. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఈరోజు అయితే బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఇక ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తామని కీలక ప్రకటన చేసింది. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తున్నారు, ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే షేర్ చేయండి వీడియోను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు చేపట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే మనకు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే మనకు 2 తెలుగు రాష్ట్రాల అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం గారు మరియు పీఎం గారు ఇద్దరు కలిసి రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, ఇక పీఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ నెల 18న వారణాసిలో ప్రధానమంత్రి గారి పర్యటన ఉండడం వల్ల మోడీ గారి ఈ పర్యటన నేపథ్యంలో మనకు రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా 7,000 రూపాయలు మొదటి విడత, ఇక పీఎం కిసాన్ కింద 17 విడత 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పష్టం చేశాయి. ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా దీనిపైన స్పందించాల్సి ఉంది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.